అలాగే అంటే ఇప్పుడున్న జనరేషన్ మన మన జనరేషన్లో ఉన్న కిడ్స్ వీళ్ళ గురించే వీళ్ళ బ్రెయిన్స్ ఇలా ఉంటే అంటే మనకు ఒకప్పుడు ఫోన్స్ కానీ ఏం లేవు. అయితే ప్లేగ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవడం లేదంటే ఇంటికి వచ్చి ఇంట్లో వాళ్ళతో టైం స్పెండ్ చేయడం, స్కూల్కి వెళ్ళడం రావడం అంతే. ఇప్పుడున్న కిడ్స్ ఈవెన్ మా మా మావయ్యల పిల్లలు కూడా ఫోన్ ఉంటేనే తింటారు, టీవీ ఉంటేనే తింటారు. ఆ ఫోన్లో వాళ్ళు వాళ్ళు కూడా రీల్స్ చూస్తున్నారు, అది ఏ రీల్ అయినా కూడా చూస్తూనే ఉంటున్నారు. సో వీళ్ళ పరిస్థితి ఫర్దర్గా వీళ్ళ స్కూలింగ్ ఏజ్ కానీ తర్వాత కాలేజ్ ఏజ్ కానీ దాని తర్వాత వాళ్ళని కెరియర్ మీద ఫోకస్ పెట్టాలనుకుంటే ఆ ఫోకస్ ఉంటుందా పోతుందా, అసలు పేరెంటింగ్ కిడ్ దగ్గర నుంచి ఎలా చేయాలి ఇప్పుడున్న జనరేషన్లో? వాస్తవంగా అండి, మీరు చెబుతున్న ఇష్యూ అన్నది ఆల్రెడీ ఇప్పుడు చూస్తున్నాము. అండ్ ప్రపంచవ్యాప్తంగా కూడా దీని గురించి మల్టిపుల్ స్టడీస్ అన్నవి జరుగుతున్నాయి. సో ప్రతి స్టడీలో కూడా చెప్తున్నది ఏమిటి అని అంటే, ఎప్పుడో 50 ఏళ్ల తర్వాత 60 ఏళ్ల తర్వాత వచ్చే కొన్ని బ్రెయిన్ చేంజెస్ చిన్న వయసులోనే పిల్లల్లో స్టార్ట్ అవుతున్నాయి అనేది చెప్తున్నారు. అన్డౌటెడ్లీ వీళ్ళ అటెన్షన్ స్పాన్స్ కానివ్వండి, ఫోకస్ కానివ్వండి క్షీణిస్తున్నాయి అని మనకు మల్టిపుల్ స్టడీస్ చెప్తున్నాయి. వాస్తవంగా ఇప్పుడు ఉన్న సొసైటీలో మనము తెలియకుండానే మన పిల్లల బ్రెయిన్స్ని డే బై డే వీక్ చేస్తున్నాము అని ఎన్నో రీసెర్చెస్ చెప్తున్నాయి. సో వాస్తవంగా ఇప్పుడు ఒక వెరీ వీక్ బ్రెయిన్ ఉండే సొసైటీలో మనము ఉంటున్నాము. ఇలా ముందుకు వెళ్తున్న కొద్దీ ఇంకా తెలియని ఎన్నో ప్రాబ్లమ్స్ అన్నవి బ్రెయిన్కి వస్తూ పోతాయండి. ఎందుకంటే ఇప్పుడు కూడా స్టడీస్ వాస్తవంగా ఒక 10 years స్టడీస్ వరకే చేయగలుగుతున్నారు. ఎందుకంటే ఈ మధ్య ఈ ప్రాబ్లం మొదలైంది కనుక ఒక 10 years బ్రెయిన్కి ఏ రకమైన డ్యామేజ్ జరుగుతుందని చూడగలుగుతున్నాము. ఆ 10-15 అయినప్పుడు, ఆ 15-20 అయినప్పుడు ఇంకా ఎంత తీవ్రంగా ఉంటుంది అనేది ఈజ్ అన్ఇమాజినబుల్. ఎందుకంటే మనకి ఇంకా తెలియదు, దాని గురించి అంత డీటెయిల్స్ అన్నవి లేవు. కానీ అన్డౌటెడ్లీ ఫస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో స్క్రీన్ టైంని ఇవ్వకపోవడము, దాని తర్వాత ఒక పర్టిక్యులర్ ఏజ్ 5 years 6 years వచ్చిన తర్వాత 1 to 2 years వరకు 1 to 2 hours వరకు అలౌ చేయడము, దాని తర్వాత 13 నుంచి 14 years వచ్చిన తర్వాత ఒక 4 hours కన్నా ఎక్కువ యూజ్ చేయకూడదు అని మనకు ఎన్నో గైడ్లైన్స్ ఇప్పుడు చెప్తున్నాయి.